नायका आनंद ఇది सर कुछ मिडिल होगा सर ओके सर ना या साइलेंट ब्रो अन्ना रुको सर साइड వచ్చేయండి ఫోటో అన్న ఒకసారి సైడ్ కి అన్న వెయిట్ అన్న అందరికీ నమస్కారం అన్న. సడన్గా అనుకోకుండా వచ్చాం. నిన్ననే ట్రైలర్ లాంచ్ అయింది. ఒకసారి పండగ సినిమా కదా, దీవాళికి వస్తున్నాం, గ్రౌండ్ లెవెల్లో మీ అందరికీ ఈ సినిమా వస్తుందని చెప్పి ఇప్పటికే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కే ర్యాంప్కి వదిలిన కంటెంట్కి టీజర్ కానీ ట్రైలర్ కానీ మొత్తం అంతా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒకసారి గ్రౌండ్ లెవెల్లో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలిసేసి వెళ్దామని వచ్చాను. ఇప్పటిదాకా కే ర్యాంప్ సినిమాని చాలా బాగా సపోర్ట్ చేశారు. అలాగే ఖచ్చితంగా ఈ పండగకి దీవాళీ సినిమాకి మీరందరూ ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్ళండి. కడుపుబ్బా నవ్వుకుంటారు. మిస్ అవ్వద్దండి. ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్కి వెళ్ళండి. 2 గంటల 20 నిమిషాల పాటు కంటిన్యూ స్మైల్స్ ఉంటాయి. చాలా బాగా వచ్చిన సినిమా. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఈసారి మీ అందరిని నవ్వించబోతున్నానని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. బాగున్నారా? Hello. Hi. Yeah, hi, ma. So, welcome to Guntur. Funny, yours Guntur. Hi, ma'am. So, second time మీరు వచ్చిన Gunturకి thank you so much. Thank you. మీరు చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా. సో వచ్చిన ఆయన్ని మీరు మంచిగా బేసిక్గా మీరు అందరికీ ఛాన్స్ ఇస్తారు అండ్ మీకు ఆ కష్టం వీళ్ళు తెలుసు కాబట్టి ఉంది. సో మీరు మీమర్స్కి ఏదైతే ఒక ఛాన్స్ ఇచ్చి డైరెక్టర్గా ఇచ్చారు అండ్ అలాగే మా ఇప్పుడు మీమర్స్ గుంటూరు మీమర్స్ అందరితో మీట్ మీద చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. అండ్ ఇదిగో మీరు కూడా మీరందరూ మీ డ్రీమ్స్ని అచీవ్ చేయాలి. అండ్ మరి ఇప్పుడు డైరెక్టర్ గారు మీ దగ్గర తీసుకుని వచ్చినప్పుడు యాజ్ ఏ మీమర్ గా మీకు ఈ స్టోరీ చెప్పారా లేదంటే ఒక డైరెక్టర్ ఆ స్టైల్లో మీకు స్టోరీ చెప్పారా? మామూలుగానే కథలానే చెప్పారు. దాంట్లో చాలా మీన్ స్టఫ్ ఉంది ఎక్కువ. రాగానే నా మీద 5-6 జోకులు చెప్పారు. అవి నచ్చాయి, బాగున్నాయి, చాలా సరదాగా నవ్వుకోవడానికి బాగున్నాయని. ఇంకా చాలా ఎంటర్టైనింగ్గా ఉంది సబ్జెక్ట్ చెప్పినప్పుడు. మీరు అలాగే రేపు థియేటర్లో చాలా గట్టిగా నవ్వుతారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒంటరిగా మీరు వచ్చారు అందరికీ తెలిసిందే. సో ఇప్పటి వరకు మీ సక్సెస్ ఒక రకంగా ఉంటే అండ్ మీ మ్యారేజ్ తర్వాత మీకు అసలు సక్సెస్ జోడైపోయిందని అందరికి ఫ్యాన్స్ కి పబ్లిక్ లో ఒక టాక్ వచ్చింది. అండ్ మీ మ్యారేజ్ తర్వాత ఈ వచ్చే సెకండ్ ఫిలిం ని దీంట్లో మా వదినమైనా మీకు హెల్ప్ చేశారా? స్క్రిప్ట్ సెలెక్షన్ ఏం లేదండి. నన్ను చాలా సంతోషంగా చూసుకున్నారు. మేబీ అదే అంతకు మించిన హెల్ప్ ఏముంటుంది చెప్పండి. ఇంట్లో పిల్లలు సంతోషంగా చూసుకుంటే అంతకు మించిన హెల్ప్ ఏముంటుంది. అండ్ అలానే మీరు ఏమనుకుంటున్నాం? మీరు అనుకునేది మీరు అనుకోండి, కానీ మేము మాత్రం కుమార్ ర్యాంప్ అని చెప్తాం. కుమార్ ర్యాంప్. రేపు నిజంగానే సినిమా నచ్చి మీ అందరికి బాగా ఎంజాయ్ చేస్తే మీరు అప్పుడు అనుకోవచ్చు కిరణాపురం ర్యాంప్. చూడా సినిమా అయిపోయేంత వరకు ఎందుకు ఎప్పుడు ఆడదానా సార్?
బస్టర్ అయితే అవుతుంది. అండ్ రీసెంట్ సెన్స్ లో మనకి పార్ట్ 2 బాగా వినిపిస్తుంది. అలాగే మనకి కే ర్యాంప్ పార్ట్ 2 ఉండబోతుందా? ఆ కే ర్యాంప్ పార్ట్ 2 గురించి అయితే ఏం ఆలోచించలేదు. ఇది ఓన్లీ కే ర్యాంప్ అంటే పార్ట్ 2 మాత్రమే ప్రస్తుతానికి. మీకు ఎన్ టైటిల్స్ లో పార్ట్ 2 అనేది పడదు, ఆ గ్యారంటీ నాది. అండ్ ఇంకొకటి మనకి నిన్న ప్రెస్ మీట్ లో నరేష్ గారు మూన్ వాక్ చేశారు కదా, సో అలాంటి మూన్ వాక్స్ ఏమన్నా మూవీలో ఏమన్నా ప్లాన్ చేయబోతున్నారా? ఇంకొకటి ఉన్నాయి, 3 వాక్స్ ఉన్నాయి. ఆయన అన్ని వాక్స్ ఉన్నాయి సినిమాలో. ఆయన కొంచెం క్రేజీగా ఉంటుంది క్యారెక్టర్. సార్ చేస్తున్నాం సార్. ఇది కేరియం అయిపోయిన తర్వాత చెన్నై లవ్ స్టోరీ అవుతుంది సార్. దాని తర్వాత ఒక 5 ఫిల్మ్స్ కమిట్ అయినా ఒక్కొక్కటి మెల్లగా అవుతుంది. ఏంటప్పుడు కేరళలో ఎలా చేసాము చాలా బాగా చేసాం తమ్ముడు. బాగుంది అంతా, లొకేషన్స్ అన్ని చాలా బాగున్నాయి. పర్టికులర్గా మేము ఒక కాలేజీలో షూటింగ్ చేసాము. మనకి శబరిమల దగ్గరలో ఉంటుంది ఆ కాలేజీ. కొండల మధ్యలో బలి సెట్ చేశారు. అది చదువుకోలేము అసలు ఆ కాలేజీలో. అలాంటి కాలేజీలో చాలా బాగుందన్నమాట. ఎంజాయ్ చేసాం. కేరళలో లేదు తమ్ముడు, మసాజ్కి వెళ్దాం అనుకున్నా కానీ టైం కుదరలే. టైం కుదరలేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూటింగ్ ఉంటాం. అవును, చెన్నైలో వస్తుంది. అది కథ చెన్నైలో వస్తుంది. చేద్దాం తప్పుడు మంచిగా, సినిమా బాగుంది, అందరూ ఆదరిస్తే వెరీ హ్యాపీ. ఏది ఈ కేర్యాంప మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది. పర్టికులర్గా ఇదిలో ఎక్కువ మాట్లాడగలదు. ఇప్పటికే టీజర్ ట్రైలర్లో ఎక్కువ మాట్లాడాను. మీరు రేపు సినిమా థియేటర్లో 18th చాలా గోల్ ఉంటుంది, ఎవరు మిస్ అవ్వదు. పర్టికులర్గా ఇంట్రడక్షన్ ఎవరు మిస్ అవ్వద్దు, తొందరగా వెళ్ళిపోతుంది. మీకు ఎస్ఆర్ ఇంట్రడక్షన్ ఇష్టమా? అదే ఉంటుంది దీంట్లో కూడా, వెళ్ళిపోండి. ఇంట్రడక్షన్ మిస్ అవుతుంది. అలాగే లేదు సార్, ఒకసారి గుంటూరు, విజయవాడ, రాజమండ్రి అలా ఒకసారి డిస్ట్రిక్ట్స్ ఒకసారి వచ్చి టచ్ చేసి వెళ్దాం అనుకున్నాము. లాస్ట్ టైం కాపుడు కూడా వచ్చాను, మధ్య వచ్చింది. ఆ టైంలో మీరు ఎట్లా ఫీల్ అవుతారు? బాగుంటే నవ్వుకుంటారు, బాగాలేనప్పుడు అదే అనుకుంటారు. ఏం చేస్తున్నారు? ఏదైనా తేడాగా ఉంటే ఎవరైనా తెచ్చుకుంటాం. అండ్ ఇంకోటి, లాస్ట్ టైం మీరు తిరుపతి బ్యాక్ డ్రాప్ లో మంచి మూవీ అనేది చేశారు. అండ్ మా గుంటూరు బ్యాక్ డ్రాప్ లో ఏమన్నా ప్లాన్ చేసుకుంటారు? చాలా ఉన్నాయి కానీ అదే స్వీట్ అయితే నైట్ టైం 2 సార్లు వచ్చి తిన్నాను. మార్పురియా 2 సార్లు తెలియదు, 2 సార్లు వచ్చి తిన్నాను అన్న నైట్ టైం. అది 10:30కి పెట్టాడు బాబు. మా అన్న 10కి చేస్తాడు, 10:45 వరకు ఉంటుంది. థ్యాంక్ యూ. చేయడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు కాజు అని. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గా చేస్తున్నాను ప్రెసెంట్ అయితే. సో మీ మూవీస్ లో నేనైతే పెద్ద ఫ్యాన్ ని ఫస్ట్ నుంచి. ప్రీవియస్ ఇక్కడ కా మూవీ ప్రీ రిలీజ్ కూడా నేను ఇక్కడ వచ్చాను. లాస్ట్ టైం మీరు నన్ను గుర్తుపట్టలేదు, నాకు తెలీదు. సో నేనేం అడగాలనుకుంటున్నానంటే, అన్ని మూవీస్ కంటే ఈ మూవీని ఎందుకు సెలెక్ట్ చేశారు, కే ర్యాంప్ అని ఎందుకు పెట్టారు నేమ్ అనేది కనుక్కుంటున్నాను. సినిమా ప్రాపర్ ఎనర్జెటిక్ ఎంటర్టైన్మెంట్. యూత్ కానీ ఫ్యామిలీ కానీ థియేటర్కి వెళ్ళి అందరూ కూర్చుంటే కడుపుగా నవ్వుకుంటారు. టైటిల్ కూడా అందుకే కే ర్యాంప్ అని పెట్టాం. అంటే ర్యాంపేజ్ మోడ్లో ఉంటుంది. మీకు ఎక్కడ సినిమా 5 నిమిషాలు అలా వెళ్ళి డ్రాప్ అయ్యి ఇంకొక ఎమోషన్ వచ్చి ఏముండదు. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు ఒకటే ఎంటర్టైన్మెంట్. ప్రాపర్గా ఫ్యామిలీ అందరితో చేస్తారు. అందుకే ర్యాంపేజ్ మోడ్లో ఉంటుంది కాబట్టి కే ర్యాంప్ అని. ఓకే, ఆ టైటిల్ చూశాను, ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు కదా, చూశాను. చాలా అదిరిపోయింది మూవీ. పక్కాగా డెఫినెట్ గా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా, చూసి చెప్పండి ఎలా ఉంది. థ్యాంక్ యూ. ఒక చిన్న క్వశ్చన్. సో ఇప్పటి వరకు మీరు ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్ళండి అండ్ సినిమా చూసి ఎలా ఉందో చెప్పండి. మైక్ ఇచ్చాను అన్న, అది మైక్. బ్రో ఒకసారి సైడ్ లేవరా అన్న, ఒకరి అన్న, ఒకరి బ్రో బ్రో చూడకనే చూడద్దు. వెళ్ళిపోతా, నువ్వు తాగుతావు.
మళ్ళీ జస్ట్ చేయరు